సో ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీలో హెమోగ్లోబిన్ టెస్ట్ అయితే బేసిక్గా మనము ఎవ్రీ 2 మంత్స్కి అలా చేయించుకుంటూ ఉంటాము. సో దానికి సంబంధించి ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్కి అయితే వెళ్ళాము. బేసిక్గా మనకి ఏంటంటే స్టార్టింగ్ 3rd మంత్లో మనకి ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకునే బిఫోర్ మనము కొన్ని టెస్ట్లు అయితే చేయించుకుని వెళ్తాం. లైక్ థైరాయిడ్ అండ్ జాండీస్ అండ్ బ్లడ్ రిపోర్ట్స్, షుగర్ టెస్ట్ ఇవన్నీ చేయించుకొని అయితే మనము వెళ్తాము హాస్పిటల్కి, గైనకాలజిస్ట్ దగ్గరికి. అలా కాకుండా దాని తర్వాత కూడా ఎవ్రీ 2 మంత్స్కి బ్లడ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఇన్ కేస్ అన్నీ చేయించుకోకపోయినా కూడా బ్లడ్ టెస్ట్ అయితే మ్యాండేటరీగా చేయించుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఎవరికైనా తగ్గుతాయి. సో అది వెరీ నార్మల్. సో ఈవెన్ ఎంత బెస్ట్ డైట్ మనం ఫాలో అవుతూ ఉన్నా కూడా అండ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి చాలామందికి. అది కామన్ ప్రాబ్లం అనమాట ప్రెగ్నెన్సీలో. అంటే ఆ 3rd మంత్ నథింగ్ బట్ 12 to 13 వీక్స్లో చేయించుకున్నప్పుడు నాకు హెమోగ్లోబిన్ వచ్చేసి 11.8 ఉండేది. అంటే 12 అనమాట, అప్రాక్స్గా 12 grams అయితే ఉండేదన్నమాట. ఒక్కటే చేయించుకున్నాను. ఆ తర్వాత ఇంతవరకు అసలు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోలేదు. అసలు ఎంత బ్లడ్ ఉందో కూడా, బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉందో కూడా ఈవెన్ నాకు తెలియదు అనమాట. సో ఇప్పుడు నాకు 9th మంత్ అయితే పడింది. సో ఈరోజు అయితే నేను ఇంకా హాస్పిటల్ అయితే ఇంకా డయాగ్నోస్టిక్ సెంటర్కి అయితే వెళ్ళామన్నమాట. హెమోగ్లోబిన్ ఎంత ఉంది ఒకసారి తెలుసుకోనికైతే. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు 9.2 అయితే ఉంది. సో బేసిక్గా మనకి 12 to 15 ఉండాలి. అండ్ సో ప్రెగ్నెన్సీ కాబట్టి మనకి తగ్గుతుంది అని చెప్పాను కదా. సో అది కామన్. కాకపోతే మనకి సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా మనకి 10 grams బ్లడ్ అయితే ఉండాలి. సో అప్పుడు మనకి ఆపరేషన్ అయితే చేస్తారు. అయితే నార్మల్ అయినా సరే, సిజేరియన్ అయినా చేస్తారు. లేకపోతే బ్లడ్ డోనార్స్ని అయితే సర్చ్ చేసుకోవాలి. సో బ్లడ్ అనేది కంపల్సరీ మనము మెయింటైన్ చేసుకోవాలి. ప్రీవియస్గా 9th మంత్ పడక ముందు వరకు ఓన్లీ ఒక్క ఐరన్ ట్యాబ్లెట్ అయితే తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఇంకా మనకి ఇక్కడ 9.2 ఉంది కదా అనేసి నేను ఇంకా డాక్టర్కి చెప్తే 2 doses వేసుకోమన్నారు డైలీ. అంటే ట్యాబ్లెట్స్ అయితే డైలీ ఇంకా 2 యూస్ చేయమన్నారు. 2 వేసుకోమని చెప్పారు. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట డైలీ 2 tablets తీసుకోవడం, ఐరన్ ట్యాబ్లెట్స్. అండ్ మనం ఒక 2 వీక్స్లో మనకి అగైన్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే 2 to 3 వీక్స్లో బ్లడ్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయిందా లేదని తెలుస్తుంది. ఇక్కడ మనం ట్యాబ్లెట్స్ అనేవి పెంచుకున్నాం డోసెస్ కాబట్టి. సో ఇంకా ఇలాంటి మరిన్ని ప్రెగ్నెన్సీ ఇన్ఫర్మేషన్ అండ్ స్కానింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.